సంక్షోభంలో ఉన్న ప్రభుత్వానికి బయట నుంచి ఒక శత్రువు దొరికితే వచ్చే ఊపు పొలిటికల్ మైలేజ్ అంతా ఇంత కాదు. సరిగ్గా 7 నెలల క్రితం ఏ ఇరాన్ వీధులైతే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అట్టుడికాయో ఇవాళ అవే వీధులు కోట్లాది మంది జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ ప్రదర్శనకు ఇరాన్ తెరలేపింది. డొనాల్డ్ ట్రంప్ ఒకే ఒక్క నిర్ణయం ఇరాన్కు అమర వీరుని బహుమతిగా ఇచ్చిందా? దశాబ్దాల కాలంగా ప్రభుత్వ ప్రచార యంత్రాంగం సాధించలేని ఐక్యతను ఈ 6 రోజుల అంత్యక్రియల వేడుక సాధించిందా? నల్లటి జెండాల సునామీ, విప్లవ గీతాల హోరుల మధ్య అమెరికా, ఇజ్రాయెళ్లకు ఇరాన్ పంపుతున్న స్ట్రాంగ్ సిగ్నల్స్ ఏంటి? ఇరాన్ అఖండ ఐక్యతా ప్రదర్శన వెనుక ప్రపంచాన్ని వేధిస్తోన్న ఆ ఒక్క మిస్టరీ ప్రశ్న ఏంటి? ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎక్కడ? వాజ్ ది స్టోరీ. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఎక్కడ? డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఇరాన్కు వరమైందా? ఇరాన్ ప్రజలు అకస్మాత్తుగా ప్రేమ దేనికి? రాజకీయాల్లో చెప్పని బలమైన సూత్రం ఒకటుంది. తీవ్ర ఒడిదుడుకులో ఉన్న ప్రభుత్వానికి బయటి శత్రువు ఉన్నప్పుడు వచ్చే ఊపు, లభించే పునర్జీవనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇదే నిజమనిపిస్తోంది. సరిగ్గా 7 నెలల క్రితం ఇదే ప్రభుత్వం ఆందోళనకారుల ఆగ్రహోజ్వాలతో అతలకుతలమైంది. కానీ నేడు కోట్లాది మంది శోకసంద్రంలో మునిగిపోవడాన్ని ప్రపంచానికి చూపుతోంది. ఇటీవలే మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల గురించే ఈ ప్రస్తావన. జూలై 4న ప్రారంభమైన ఈ అంత్యక్రియల క్రతువు వివిధ నగరాల గుండా 6 రోజుల పాటు సాగనుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇరాన్లో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకోవడం యాదృచ్ఛికం. తాజాగా రాజధాని నగరం నడిబొడ్డున 9 కిలోమీటర్లకు పైగా పొడవున అంతిమయాత్ర సాగుతోంది. జూలై 9న అంతిమ సంస్కారాల నిర్వహణకు తెహరాన్ ఏర్పాట్లు చేసింది. మొదటి 2 రోజుల్లో ఇరాన్ ప్రదర్శించిన జనం హడావిడి ఏమాత్రం మామూలుగా లేదు. వారంతలో జరిగిన ప్రార్థనల కోసం లక్షలాది మంది ప్రజలు టెహరాన్కు పోటెత్తారు. నల్లటి వస్త్రాలంకరణతో ఉన్న వీధుల గుండా అలీ ఖమేనీ, అలాగే ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను ఊరేగించారు. ఖమేనీ శవపేటికపై ఉంచిన ఆయన నల్లటి తలపాగా కేవలం మతపరమైన అధికారానికే కాదు, రాజకీయ వారసత్వానికి కూడా ప్రతీకగా నిలిచింది. ఆయనతో పాటు ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల పార్థిదేహాలను కూడా పక్కపక్కనే ఉంచారు. అంతిమయాత్రలో ఖమేనీ శవపేటిక పక్కనే 14 నెలల మనవరాలి చిన్న శవపేటిక కూడా ఉంది. ఈ సందర్భంగా ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలను చేతబూనిగా, మరికొందరు మాత్రం మేము మళ్లీ నిలబడతామని నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఒకవైపు హోరెత్తే సంగీతం, మరోవైపు వందలాది స్టాళ్లలో ఉచితంగా ఆహార పానీయాలు అందించారు. అంత్యక్రియల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. 6న రాజధాని నగర కేంద్రంలో మంటుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలకు స్వచ్ఛంద సేవకులు పండ్ల రసాలు, తాగునీటిని సరఫరా చేశారు. ఇది ఏమాత్రం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ప్రభుత్వాలకు ప్రజాభిప్రాయాన్ని ఎలా తిప్పుకోవాలో బాగా తెలుసు. ప్రత్యేకించి ఇరాన్కు ఇలాంటి సింబలిజం రాజకీయాలపై మిగతా దేశాల కంటే ఎక్కువ పట్టుంది. ఈ అంత్యక్రియలతో ఇరాన్ సందేశం అత్యంత వ్యూహాత్మకంగా రూపుదిద్దుకుంది. తమ వైపు చూడండి, తామంతా ఒకటే తాటిపై ఉన్నాం, ఐక్యంగా ఉన్నాం, అన్నిటికి మించి మా ప్రభుత్వం కుప్పకొలలేదు, పటిష్టంగా నడుస్తుందని చెప్పుకోవడమే తెహరాన్ అసలు ఉద్దేశం. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధానికి దిగడానికి కారణం ఇరాన్లో ఖమేనీ పాలన అంతం చేయడం. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ట్రంప్ ఆశించిన దానికి పూర్తి భిన్నమైన ఫలితం కనిపిస్తోంది. ఇరాన్ పాలన కుప్పకూరడానికి బదులు ఆ దేశానికి అలీ ఖమేనీని అమరవీరుడని ట్రంప్ నిర్ణయం బహుమతిగా ఇచ్చింది. రాజకీయ వ్యవస్థ ఏదైనా సరే అమరత్వానికి ఉండే సెంటిమెంట్ విలువ ఎలాంటిదో ఇరాన్కు బాగా తెలుసు. ఈ అంత్యక్రియలో స్పష్టంగా కనిపిస్తున్న మరో ఆశ్చర్యకరమైన అంశం కూడా ఒకటి ఉంది. ఇరాన్లో ఆ దేశానికి శత్రువులు ప్రతిచోట అదృశ్య రూపంలో ఉంటారు. ఆ దేశంలో ఏర్పాటు చేసిన భారీ పోస్టర్లలో డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వంలోని జేడీ వాన్స్తో సహా ఇతర కీలక సభ్యులు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును మోస్ట్ వాంటెడ్ నేరగాలుగా చిత్రీకరించారు. వారి మొఖాలపై క్రాస్ గుర్తులు పెట్టారు. రక్తం చిందించాల్సిందే, కిల్ ట్రంప్ అంటూ ఆంగ్లంలో రాసిన హెచ్చరికలు టెహరాన్లో దర్శనమిచ్చాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఇరానియన్లు అమెరికా, బ్రిటన్ దేశాల జాతీయ జెండాలను కూడా తగలబెడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ అంత్యక్రియలకు ఇతర దేశాలు హాజరు కాకుండా చూసేందుకు వాషింగ్టన్ రోజుల తరబడి మంత్రాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా ఒత్తిడి కారణంగా 13 దేశాలు తమ ప్రతినిధి బృందాల పర్యటనను రద్దు చేసుకున్నట్టు ఇరాన్ మీడియా చెబుతోంది. అయితే వివరాలన్నీ కూడా 100% ఖచ్చితమైనవా కాదా అనేది వేరే అంశం. కానీ అమెరికా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వివిధ దేశాల ప్రతినిధులు ఇరాన్కు వెళ్లారు. అలా వెళ్లిన వారిలో భారత ప్రతినిధులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీకి ఇరాన్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపింది. భారత్ చూపిన ఈ చొరవను ఇరాన్ ప్రజలు ఎప్పటికీ మరవబోరని పేర్కొంది. ఇరాన్ అఖండ ఐక్యత ప్రదర్శన మధ్య ఓ కీలకమైన ముఖం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆయనే ఖమేనీ కుమారుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ. తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల శవపేటికలను తీసుకెళ్తుండగా ఖమేనీ ముగ్గురు కుమారులు కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి.
ప్రస్తుత ఇరాన్ పాలనలో అత్యంత కీలకమైన వ్యక్తి మాత్రం అంత్యక్రియలకు దూరంగా ఉన్నాడు. నిజానికి సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ముస్తఫా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీనిపై అధికారికంగా ఎటువంటి వివరణలు లేవు. అనధికారికంగా మాత్రం పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తన తండ్రి, కుటుంబ సభ్యులను పాల్గొన్న దాడిలోనే ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ఇంకా కోలుకుంటున్నారని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు మాత్రం భద్రతా కారణాలేనని వేలెత్తి చూపుతున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం ముస్తఫా ఖమేనీ బహిరంగంగా ప్రజల ముందుకు వస్తే ఇజ్రాయెల్కు ఆయన అత్యంత సులువైన, అతిపెద్ద లక్ష్యంగా మారే ప్రమాదం ఉంది. గతంలో వాషింగ్టన్తో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రితో సహా పలువురు ఉన్నతాధికారులను హతమార్చడానికి ఇజ్రాయెల్ వ్యూహం రచించిందంటూ ఒక నివేదిక వెలువడింది. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం యాక్సియస్ ప్రతినిధులతో మాట్లాడుతూ ఇరాన్ బలహీనతను ఎత్తిచూపారు. ఇప్పుడు ఇరాన్లో పాలకులంతా ఒకే చోట ఉన్నారని, ఒక్క దెబ్బతో అందరినీ మట్టిపెట్టవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించాడు. బహుశా నోబెల్ శాంతి బహుమతి కమిటీ ఇప్పుడే నోట్స్ రాసుకోవడం మొదలు పెట్టాలేమో. ఎందుకంటే పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు డొనాల్డ్ ట్రంప్ చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి అయితే ఈ అంత్యక్రియలు ముగిసేలోగా ముస్తఫా ఖమేనీ బహిరంగంగా ప్రజల ముందుకు వస్తారా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఇస్లామిక్ విప్లవం ఇంకా సజీవంగానే ఉందని నిరూపించుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలకు ముస్తఫా ఒక దిక్సూచిగా మారనున్నాడు. ఇరాన్ చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన అధికార మార్పిడి సమయం. ప్రస్తుతానికి ఈ అంతిమ యాత్ర తెహరాన్ను దాటి ముందుకు సాగుతోంది. ఖననానికి ముందు ఇరాక్లోని పవిత్ర నగరాలైన కర్బలా, నజఫ్లా గుండా ఈ అంతిమ యాత్ర కొనసాగుతుంది. ఈ పరిణామాలు ప్రపంచానికి ఇస్తున్న సందేశాన్ని ఎవరూ విస్మరించలేరు. సరిగ్గా 7 నెలల క్రితం ఇదే తెహరాన్ వీధులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతోటి హోరెత్తాయి. కానీ నేడు అదే వీధులు ఆ ప్రభుత్వానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి కోసం కన్నీరు మున్నీరవుతున్న లక్షలాది మందితో నిండిపోయాయి. అసలేం జరిగింది? ఇరాన్ ప్రజలు తమ పాలకులపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందా, లేదంటే దశాబ్దాల తరబడి ప్రభుత్వ ప్రచార యంత్రాంగం సాధించలేని పనిని ఒకే ఒక్క హత్య, ఒకే ఒక్క యుద్ధం సాధించి చూపించాయా? ఎందుకంటే ప్రస్తుతం తెహరాన్ నిర్వహిస్తున్నది అలీ ఖమేనీ అంత్యక్రియలను మాత్రమే కాదు. ఇది ఇరాన్ అతిపెద్ద రాజకీయ ప్రదర్శన. వాషింగ్టన్కు, టెల్ అవీవ్కు, అలాగే స్వయంగా ఇరాన్ ప్రజలకు ఒకే ఒక్క స్పష్టమైన సందేశాన్ని పంపించేందుకు 6 రోజుల పాటు అత్యంత వ్యూహాత్మకంగా రూపకల్పన చేసిన మహోత్సవం ఇది. ఈ సందేశం ఏమిటంటే సుప్రీం లీడర్ మరణించారు, కానీ ఆ ప్రభుత్వం అంతం అవ్వలేదని తెహరాన్ చాటుతోంది. అయితే ఈ నల్లటి జెండాల సునామీ, ఉచిత ఆహార పంపిణీలు, విప్లవాత్మక గీతాలు, పక్కగా ప్రణాళికబద్ధంగా తరలించిన జనసందోహం వెనుక ఎవరు సమాధానం చెప్పలేని ఒక ప్రశ్న మాత్రం నిగూఢంగా దాగి ఉంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారు?